హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. నేను వచ్చేసాను. ఎలా ఉన్నారు అందరూ? అయిపోయిందండి. టుడే రన్నింగ్ రేస్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. ఈరోజు నా ప్రయాణం ఊరుకుడు స్టార్ట్ అయిందండి. ఏం చేయాలి, ఎలా చేయాలి ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఆల్మోస్ట్ 40 క్రాస్ అయ్యాక ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. ఇదే టీనేజ్లో ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించలేదు? అప్పుడు సరైన గైడెన్స్ లేదు, ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు. గాలికి తిరిగినాం, ఇష్టం వచ్చినట్టు తిరిగినాం. చదువు లేదు, జాబు లేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. సరే ఎవరైనా గైడెన్స్ ఇస్తారా అంటే అది కూడా లేదు. అప్పుడు వీలైనంత వరకు ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్ గట్టిగా చూసుకున్నాండి. ఇప్పుడు బాధపడుతున్నా, కాకపోతే బాధనేం లేదు. బట్ నాకున్నంత వరకు దేవుని సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఉన్నందుకు ఓకే, ఐఎమ్ గుడ్ నౌ, కాదటలేదు. బట్ టీనేజ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. టీనేజర్స్ 13 to 19 వరకు టీనేజ్ అంటారు కదా, టీనేజర్స్ ఒక్కసారి ఆలోచించండి. మీకు 35-40 దాటిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా చేస్తే నాకు డబ్బులు వస్తాయని ఆలోచించే కన్నా ప్రజెంట్ ఉన్న టీనేజర్స్ ఒక్కసారి నేను ఏం చేయగలను, ఏం చేస్తే నేను కెరియర్ బిల్డ్ చేసుకోగలుగుతాను, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి నేను ఫ్యూచర్లో అనేది నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకోండి. ఓన్లీ స్టడీ ఒకటి డిపెండ్ అవ్వకండి. చదువు ఉండాలి, కాదని అంటలేదు, బట్ ఓన్లీ స్టడీ మీద డిపెండ్ కాకుండా అదర్ స్కిల్స్ ఏమైనా నేర్చుకోండి. వీలైనంత వరకు ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, అవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో ముందుకెళ్ళండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు తక్కువ కాదు. మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటే ఓకే, బిజినెస్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ మనం స్టడీ మీద డిపెండ్ ఉన్నామంటే ఇది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీ ఫ్యూచర్ ఏంది అనేది మీరే క్వశ్చన్ చేసుకోవాలి. మీకు ఎవ్వరు చెప్పరు, గైడెన్స్ ఇయ్యరు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ చాలా ఉంది. ఒక 15-20 ఇయర్స్ కిందట మాకు ఇంత టెక్నాలజీ లేదు, మొబైల్స్ వాడటం చాలా కష్టము, అసలు లేదు. ఇప్పుడు సోషల్ మీడియా కానీ చాలా వరకు అన్నీ మీ చేతిలో అందుబాటులో ఉన్నాయి. అది మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ప్లస్ ఆర్ మైనస్ మీ చేతిలోనే ఉంది. ప్లీజ్ అందరూ దయచేసి టీనేజర్స్ ఎవరున్నారో క్లియర్గా చూసుకోండి. మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద సరైన ఫోకస్ చేయండి. ఒక గోల్ అనేది పెట్టుకొని ముందు. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.